గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. అన్ని పేపర్లో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తలే మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీటిలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం అవి చూసి వాటిని ప్రధానంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ మ్యాచ్ ఉత్సాహంగా జరుగుతుంది. నిన్న సండే హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది నిన్న. ఎందుకంటే ఫేవరెట్స్గా రంగంలోకి దిగినటువంటి ముంబై, చెన్నై మధ్య నిన్న ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై జట్టు 207 పరుగులు లక్ష్యాన్ని ముంబై మీద ఉంచింది. ముంబై కూడా ధాటిగా ఆడుతూ ప్రారంభించింది. రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చి నాట్అవుట్గా నిలిచి సెంచరీ కూడా పూర్తి చేశాడు. అయినా కానీ ఒక 20 పరుగుల తేడాతోటి ముంబై ఓడిపోవడం జరిగింది. అయినా కానీ నిన్న క్రికెట్ ప్రేక్షకులకు మటుకు ఒక కనువిందైనటువంటి మ్యాచ్ని నిన్న వీక్షించారు. నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీజేపీ కూడా వారి యొక్క మేనిఫెస్టోని నిన్నే రిలీజ్ చేయడం జరిగింది. వికసిత భారత్ సంకల్ప పత్రం అన్నటువంటి పేరుతోటి 24 కీలక అంశాలతోటి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీంట్లో పేదలకి ఒక వరం లాంటిది ఏమిటంటే మరో 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఈ మేనిఫెస్టోలో వారు పొందుపరిచారు. మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి కూడా 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తూ ప్రకటన చేసింది. అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉంది. దీనిని మరో 5 ఏళ్ల పాటు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటినటువంటి వృద్ధులకు 5 లక్షల ఉచిత వైద్యం అన్నటువంటి ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. నిరుపేదలకు 3 కోట్ల ఇళ్లు కట్టించేటటువంటి పిఎం పథకం ద్వారా అది ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. త్వరలో దక్షిణాదికి బుల్లెట్ రైళ్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో ఇక ఉమ్మడి పౌరసత్వం అవసరమన్న ప్రధాని మోడీ. ఇది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేశారు. వికసిత భారత్లో అంతర్భాగమైనటువంటి యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులు అనే 4 స్తంభాలు మా సంకల్ప వ్రతం. దీన్ని బలోపేతం చేస్తాం. ఒక దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు వేస్తాం. దేశాభివృద్ధికి అడ్డుగోలుగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామంటూ మోడీ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే రాయి కలకలం అనేది అన్ని పార్టీల్లో కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయిని విసిరివేయటం, వారి కంటి పై భాగంలో దెబ్బ తగలటం కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దీనికి సాక్షి దినపత్రికల్లో మెయిన్ హెడ్డింగ్గా కూడా పెట్టారు. మాటు వేసి మట్టు పెట్టే కుట్ర, ముఖ్యమంత్రి వై జగన్మోహన్ అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఐటెంను కూడా వేశారు. టీడీపీ హత్య రాజకీయాలపై ఎగసిన నిరసన అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా వేశారు. ఇటు ఖండన అటు హేళన, వ్యూహాత్మకంగా ట్రోల్ చేయించిన చంద్రబాబు, రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్ లీడర్స్ అన్నటువంటి ఒక వార్తను కూడా వేశారు. నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా, గాజువాక సభలో చంద్రబాబు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనకి వేస్తున్నారు. అలానే సీఎం గారి సభలోనే పాల్గొన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద కూడా రాయి దాడి తగిలింది. ఇద్దరికి అనుకోకుండా ఒకే చోట కంటి మీద రాళ్ళు తగలటం, వారిని నిన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక చూస్తే దర్యాప్తునకు 6 బృందాలు, గులకరాయితో హత్యాయత్నమా, స్వీయ దర్యాప్తులో తేల్చిన జగన్ రోత మీడియా అన్నటువంటి ఒక వార్తను కూడా వేశారు. చంద్రబాబు గారి మీద కూడా రాయి దాడి జరిగిందట. గాజువాక సభలో రాయి ఒక విసిరేశాడట. అది కూడా ఆయనకి త్రుటిలో తప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సంప్రదాయం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు. అభిమానులను కూడా హద్దు మీరకుండా ఉంటే మంచిది. ఒక్కొక్కళ్ళ మీద ఇట్లా రాళ్ళు వేస్తూ పోతే ఈ ప్రజానాయకులకి భద్రత కూడా లోపిస్తుంది. కాబట్టి మీ ప్రచారాలు ఏదైనా ఉంటే మీ పార్టీకి సంబంధించి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేసి
ఇదిగో పలాని అధికార పక్షంలో ఈ లోపాలు ఉన్నాయి, పలాని ప్రతిపక్షంలో ఈ లోపాలు ఉన్నాయి అని ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ యొక్క లోపాలు చెప్పి మీ పార్టీకి ఓటు వేసే విధంగా ఎవరైనా ఈ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఉంటే ప్రవర్తించవచ్చు. కానీ ఈ విధంగా రాళ్ళు వేయటం, దాడికి దిగటం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఎటువంటి సంకేతాలు కూడా రావు. కాబట్టి మీరు ఆ దిశగా చేస్తే మంచిది. నిన్న రోడ్ షోలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాయిళ్ళు వేసినట్టు తెలుస్తుంది. అవన్నీ త్రుటిలో తప్పినాయి. ఇది దేనికి సంకేతాలు ఇస్తున్నాయి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో ఏమిటంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతకి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చెప్పులు టమాటాలు అట్లాంటివి విసిరేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీద నిరసన తెలియజేయడానికి అన్నటువంటి ఉద్దేశంతో ఇలా దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు కూడా మీ కార్యకర్తలు కూడా మీరు స్పష్టంగా చెప్పండి, ఇటువంటివి చేయకూడదు, చెయ్యరు అని మీరు ప్రతి మీటింగులో కూడా చెప్పండి. ఇది మంచి పరిణామం అయితే కాదు. ఇది అందరికీ కూడా నష్టం కలిగేటటువంటి వాతావరణమే. ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి, క్షిపణుల వర్షం అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. దక్షిణ భారత్కు బుల్లెట్ రైళ్లు బీజేపీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా, దానికి సంబంధించినటువంటి వార్త. డేగ కళ్ళు ఏమయ్యాయి, సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం. సీఎం లాంటి వ్యక్తి ప్రచారానికి వస్తే ఈ భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి, ఆ సమయంలోనే అసలు కరెంట్ ఎందుకు పోయింది, సీఎం వచ్చినటువంటి సభలో కరెంటు పోవడం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయాలే. మొన్న ప్రధానమంత్రి గారు చిలకలూరుపేట దగ్గరికి సభకు వస్తే 5-6 సార్లు కూడా కరెంటు పోవటం, ఆయన మైకు కూడా ఇబ్బంది కలగటం, దాని మీద కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి పెద్ద నాయకులు వచ్చేటప్పుడు ఈ భద్రతా వైఫల్యాలు లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం సిబ్బంది మీద కూడా, భద్రతా సిబ్బంది మీద ఉంది. కాబట్టి దీని మీద ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా, గులకరాయి వంగతో నాపై రాళ్లు వేయిస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా, పవన్ కళ్యాణ్ సభలో రాయి కలకలం, ఆయన మీద కూడా రాయి వేశారట. ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నట్లు ఇవన్నీ మంచి పరిణామాలు కాదు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే సీఎం గారి మీద జరిగినటువంటి రాయి దాడి ఏదైతే ఉందో దానికి నిరసనగా ఒంగోలులో అలానే జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నిన్న వైసీపీ కార్యాలయం వద్ద శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిరసన తెలియజేసినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. నిన్న కూడా మళ్ళీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నిర్వహించారు. దీంట్లో సిద్ధా రాఘవరావు గారు కూడా పాల్గొన్నారు, మాజీ మంత్రివర్యులు. దీనికి సంబంధించి 12వ డివిజన్ ఆర్యవైశ్యులు దీన్ని ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్యులకి అండగా నేను ఉంటానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేసినటువంటి మరొక వార్తను కూడా చూస్తున్నాం. మహనీయుడు అంబేద్కర్, నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు అలానే సామాజిక సేవా సంస్థలు అధికారులు రాజకీయ పార్టీలు అందరూ కూడా నిన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. వారు అందరూ కూడా మహనీయుడు అంబేద్కర్ అన్నటువంటి విషయాన్ని వారందరూ కూడా స్పష్టం చేశారు. వారు చూపించినటువంటి మార్గంలో అందరూ కూడా నడిచినట్లయితే సమాజం ఏర్పడుతుంది అన్నటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో కొంత మంచి మార్పులు జరిగినట్లున్నాయి, బాగా పనిచేస్తున్నారు, ప్రణాళికని బాగా నిర్ణయించుకున్నట్లున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావటం, వెంటనే దానికి సంబంధించినటువంటి మూల్యాంకనం కూడా చేసి నిన్న మొన్న మనకి ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే మళ్ళీ రేపు కాలేజీలు తెరిచే నాటికే మళ్ళీ వాళ్ళకి తప్పినటువంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టేదానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. అది మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అంటే జూన్ 1 నుంచి మళ్ళీ కళాశాలలు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వెంటనే వాటిని మూల్యాంకనం చేయటం, ఎవరైతే ఈ తప్పారో 1-2 సబ్జెక్టులు తప్పిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం, మళ్ళీ తర్వాత వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళేదానికి అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి మే నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కూడా 2 సెషన్లో ఈ పరీక్షలు నిర్వహించేదానికి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కూడా మే 1 నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. దీంట్లో బెటర్మెంట్ రాసుకునేటటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. అలానే దీంట్లో ఇంకొక అవకాశం కూడా ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు రీకౌంట్ పెట్టించుకునేదానికి కూడా దీనికి అవకాశం కల్పించారు. కాబట్టి దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా మనకి తెలియజేస్తున్నారు. ఇక ఎన్నికల హడావుడి కూడా ప్రారంభమైంది. బాగా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు కాబట్టి వారి ఆధ్వర్యంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంట్లో టీచర్ల యొక్క డిప్యుటేషన్లు రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. అంటే ఇప్పటికీ కొంతమంది డిప్యుటేషన్ల మీద పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు డిప్యుటేషన్ ఆర్డర్ తెచ్చుకోవటం, వాళ్ళు ఒక పాఠశాలలో పనిచేస్తుంటే ఇంకొక పాఠశాలలో పనిచేసేదానికి వాళ్ళు డిప్యుటేషన్ ఆర్డర్ అని చెప్పి తెచ్చుకుంటారు. అయితే ఈ రేపు ఎండాకాలం సెలవులు రాబోతున్నాయి కాబట్టి 23వ తేదీ లాస్ట్ వర్కింగ్ డే అనుకుంటా. ఈ లాస్ట్ వర్కింగ్ డే నాటికి ఏ స్కూల్లో అయితే వాళ్ళు జీతాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు ప్రధానమైనటువంటి స్కూల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ డిప్యుటేషన్ని రద్దు చేసుకొని ఆ స్కూల్లోనే జాయిన్ కావాలని చెప్పి విద్యాశాఖ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. అయితే దీంట్లో ఒక మినహాయింపు కూడా ఇచ్చారు. ఫారిన్ సర్వీస్ నిబంధనలతో డిప్యుటేషన్పై పనిచేస్తున్నటువంటి టీచర్లకు మాత్రం దీంట్లో కొంత వాళ్ళకు ఉపశమనం కల్పించినట్లుగా కూడా వార్త ద్వారా మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే అగ్ని ప్రమాదాలు కూడా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అగ్నిమాపక ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని మన ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా ఎదుర్కొని రక్షణ పొందాలనే దాని మీద అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించడం ద్వారా వాళ్ళకి ఎలా ఒక గ్యాస్ సిలిండరు మండుతుందనుకోండి, దాన్ని ఎలా ఆఫ్ చేయాలి, దానికి ఎటువంటి హడావుడి లేకుండా ఎలా ఉండాలి, అలా దీనికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటివి వాళ్ళు డిమాన్స్ట్రేషన్ చేసి చూపించడం ద్వారా మనకి తెలియజేస్తారు. దీనికి సంబంధించినటువంటి వారోత్సవాలని నిన్నటి నుంచే ప్రారంభించారు. జిల్లాలలో 10 ఈ అగ్నిమాపక కార్యాలయాలు ఉన్నాయట. ఆ కార్యాలయాల ప్రాంతాల్లో కూడా చేస్తారు. ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కడెక్కడ మనకి అపార్ట్మెంట్ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది. అపార్ట్మెంట్ అంటే ఈరోజు 20 ఇళ్ళు దాకా ఉంటాయి. ఎక్కడన్నా ఒక ఫ్లాట్లో కానీ ఒక ప్లాట్లో కానీ ఇటువంటి సంభవించినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దాన్ని కూడా వాళ్ళు కావాలంటే మన అపార్ట్మెంట్గా వచ్చి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు కోరుతూ ఉన్నారు. మనకి ఎన్నికలు వచ్చేసినాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు ఆ వరాలు ఇస్తాం, ఈ వరాలు ఇస్తాం, మీకు రోడ్లు వేయిస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఇవన్నీ రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తారు. అయినా కానీ వాళ్ళ ఊరికి సిఎస్పురం మండలం దర్శి గుంటపేట డీజీపేట అని అంటారు. ఈ పంచాయతీ పరిధిలో దర్శి గుంట్ల బొంతవారి వాసులు నిన్న ఒక ఫ్లెక్సీని కట్టి ఒక ప్రత్యేకమైనటువంటి నిరసన తెలియజేశారు. రహదారులు నిర్మించలేదని ఆగ్రహం, 2 గ్రామాల వారసుల నిరసన ప్రదర్శన. ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి మాకు రహదారి నిర్మించిన తర్వాతే మా ఊళ్ళో ఓట్లు అడగటానికి రావాలి అంటూ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేసినటువంటి ఒక వార్త ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇది బాగానే ఉంది. ఎందుకంటే మాకు డబ్బులు ఇస్తారా, ఎంత డబ్బులు ఇస్తారా అనటం కాకుండా ఊరి ప్రయోజనం కోసం మా ఊళ్ళో వాటర్ ట్యాంక్ లేదు, దాన్ని కట్టించే వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం, రోడ్లు వేసినటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తాం, లేకపోతే మా ఊళ్ళో స్కూల్ లేదు, పిల్లలు వేరే ఊరికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తారా. కాబట్టి ఊరికి సంబంధించినటువంటి సామూహికంగా ఇటువంటి విప్లవం ఒకటి రావటం కూడా మంచిదే. ఇది నాయకులు మా ఊళ్ళకు రావద్దు అన్నటువంటిది ఈనాడు దినపత్రికలో ఒక వార్తనైతే వేశారు. మనకి ఈ ఎన్నికలు సమీపించినటువంటి సందర్భంలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులకు సంబంధించి రైల్వేలో ప్రయాణం చేసే వాళ్ళని కూడా అనుమానితుల్ని రైల్వే పోలీసులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. నిన్న ఒంగోలులో ఇటువంటిదే ఒకటి జరిగింది. నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి 2 ప్రయాణికులు శేషాద్రి ఎక్స్ప్రెస్లో వచ్చారట. శనివారం రాత్రి దిగారట. అయితే వాళ్ళిద్దరినీ ఆడమ్మగా ఇద్దరిని చూస్తే వాళ్ళకెందుకు పోలీసులకి అనుమానం వచ్చి వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో 7 లక్షల రూపాయల క్యాష్ ఉందట. కాబట్టి దీనికి ఆధారాలు ఏమీ లేకపోయేసరికి వాళ్ళు దాన్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు సదరు ప్రయాణికులు పెసల పద్మ, పెసల నిఖిల్ కుమార్గా గుర్తించారు. పద్మ భర్త గోపాల్ కావలిలో వీఆర్ఓగా పనిచేస్తున్నారని చెప్పి సిఐ గారు కూడా తెలియజేశారు.
మొత్తం మీద అది అఫీషియల్దైనా కావచ్చు, కాకపోవచ్చు. అయితే అంత నగదు 50,000కు మించి నగదు తీసుకెళ్లేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆధారాలతో ప్రయాణం చేస్తే మంచిది. ఇక ఆగిన చేపల వేట, ఈ రోజు నుంచి చేపల వేట నిషిద్ధం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి నిన్న సాయంత్రం నుంచి ఎవరు చేపల వేటకు వెళ్ళలేదు. ఆల్రెడీ సముద్రంలో వేటకు వెళ్తారు, ఒక వారం రోజుల పాటు వేట చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళుగా మళ్ళీ తీరానికి చేరుకుంటున్నటువంటి వార్తలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళకి ఈ 61 రోజుల్లో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తుంది. అయితే మన జిల్లాలో 10,500 మంది ఈ విభజన సందర్భంగా మత్స్యకారులు ఉన్నట్టు గుర్తించారు. అయితే వీళ్ళకి వేరే పథకాలు కనుక వస్తుంటే ఇది ఇచ్చేది ఇవ్వరట, ఈ 10,000 రూపాయలు ఇచ్చేది ఇవ్వరట. కాబట్టి అట్లా ఒక సగం మంది ఈ వృత్తిని కోల్పోతున్నారు. కాబట్టి అందరికీ దీన్ని వర్తింప చేయాలన్నటువంటి విషయాన్ని కూడా మత్స్యకారులు కోరుతున్నటువంటి ఒక వార్తని మనం ఈనాడులో చూస్తూ ఉన్నాం. ఇంకా సమాజంలో చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద దాడులు చేసేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మద్యం మత్తు. ఈ మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి దాపురించింది. నిన్న బేస్తవారిపేటలో ఒక 10 ఏళ్ల చిన్నారి మీద ఒక మృగాడు మోతుకూరి కోల పిచ్చయ్య అన్నటువంటి వాడు చాక్లెట్లు ఇప్పిస్తారని చెప్పి అమ్మాయి వినలేదట. పాపం 10 ఏళ్ల వయసులోనే అమ్మాయికి ఏదో జ్ఞానం ఉందేమో మరి తెలియదు. రమ్మన్నా కానీ అమ్మాయి పోలేదట. కానీ వెంబడించి ఇంట్లోకి లాక్కి వెళ్ళి అమ్మాయి మీద బలాత్కారం చేస్తే పెద్దగా అరుపులు వినటంతో చుట్టుపక్కల వాళ్ళు రావటం, వెంటనే పోలీసు రిపోర్ట్ ఇస్తే నిన్న పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. మార్కాపురం డిఎస్సి బాలసుందరరావు గారు ఈ వివరాలు కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళని ఉరిశిక్ష అమలు చేస్తే మంచిదేమో. ఈ చట్టంలో ఏదైనా మార్పులు ఉంటే, ఇటువంటి ఉరిశిక్షలు కనుక ఉంటే వాళ్ళకు ఉరిశిక్ష వేయడం మంచిది. లేకపోతే సజీవ కారాగార శిక్ష, అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు అంటారు కదా, అలా కాకుండా జీవితాంతం ఈ జైల్లోనే మగ్గిపోయే విధంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష విధిస్తే మంచిదేమో. దాని మీద కూడా ఒక దృష్టిని కేంద్రీకరిస్తే మంచిది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి వార్తలు. ఇక రాజకీయాలకు సంబంధించినవి అయితే అందరూ, అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి చేరినటువంటి వార్తలు వాళ్ళకు అనుకూలమైనటువంటి పేపర్లో వస్తున్నాయి. ఈ పార్టీల నుంచి ఆ పార్టీలో చేరినటువంటివి వాళ్ళకు అనుకూలమైనటువంటి పేపర్లో వస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకునేటువంటి వార్తలు కూడా చాలా ఉంటున్నాయి. అవన్నీ కూడా మనం ఎన్నికల ప్రచారం చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తల్ని దీంట్లో నుంచి మనం తీసి చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనకు అవసరమైనటువంటి వార్తలతోటి మీకు పరిచయం చేయడం జరిగింది. రాజకీయాలకు సంబంధించి పేపర్ల నిండా అవే రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తలు. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంటుంది. అలానే ఎండ వేడి కూడా కొనసాగుతుంది. మన 4 రోజులు కొంత చల్లబడింది, మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఎండ తీవ్రత కూడా పెరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఎండని బారి నుంచి పడకుండా సంరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.